హాయ్, బోర్ కొడుతుందా? అయితే కరెక్ట్ ప్లేస్కి వచ్చావు. సరదాగా కాసేపు నేను చెప్పేది విను. నేను ఎప్పుడూ అలా ఏదో ఒకటి చెప్తానే ఉంటాను అనుకో. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళే ఉంటున్నాయి అబ్బా. ప్రపంచంలో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ ఇదే సంవత్సరం పెళ్లి చేసుకుంటున్నారు అనుకుంటా. వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో, వాట్సాప్ లో స్టేటస్ లో పెట్టి అది మా అమ్మ చూసి నన్ను వేసుకుంటున్నారు. అరే, ఇప్పటికిప్పుడు పెళ్లి చేసేసుకోవాలంటే ఎలా అవుతుంది? కొంచెం మెంటలీ ప్రిపేర్ అవ్వాలి, అబ్బాయి దొరకాలి అంటే నువ్వు ఎప్పుడు ఇట్లానే ఏదో సోచ్ చెప్తావు అనుకుంటారు. బట్ దాట్స్ అ ర్యాంట్ ఫర్ అన్ అదర్ డే. దూరంగా ఉండడం వల్ల ఇదే అడ్వాంటేజ్. ఇప్పుడు ఇలాంటివి ఏమైనా క్లాస్ పిక్తున్నారు అనుకో, ఫోన్ మ్యూట్ లో పెట్టి ఇన్స్టాగ్రామ్ చూసుకోవచ్చు. ఇలాంటి ఒక సెషన్ లోనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ ఫీడ్ లో ఏదో చూస్తుంటే ఒక బ్యూటిఫుల్ ఫోటో కనిపించింది. ఒక కపుల్ వాళ్ళ ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేస్తున్నారు అనమాట. సిన్స్ ఇట్స్ అ పబ్లిక్ ప్రొఫైల్, ఎవ్రీబడి హ్యాడ్ ఎన్ ఒపీనియన్. ఏంటి, తినని పెళ్లి చేసుకుంటున్నావా? షీ కుడ్ డూ బెటర్. ఏంటి దీనికి ఇంత హడావిడి చేసింది? అది ఇది అనుకుంటే ఏదో చెప్తున్నారు. అండ్ దెన్ సడన్లీ ఐ వెంట్ ఇంటూ అ లూప్. ఒక థాట్ వచ్చింది, హౌ డూ యూ పర్సీవ్ అట్రాక్షన్ అని. అంటే అంటారు కదా, డోంట్ గో బై లుక్స్ అని. దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. బట్ ఒక మనిషిని చూసిన తర్వాత వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళ గురించి తెలుసుకోవాలి అనే రొమాంటిక్ పర్స్పెక్టివ్ లో ఎలా అనిపిస్తుంది? అండ్ దాట్స్ వన్ ఇట్ హిట్ మీ. అట్రాక్షన్, దట్స్ ఇట్, దట్స్ నథింగ్ ఎల్స్. ఒక రిలేషన్షిప్ లో నువ్వు హ్యాపీగా ఉండడానికి ఎమోషనల్ కంపాటబిలిటీతో పాటు ఫిజికల్ అట్రాక్షన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అగైన్, నాట్ లుక్స్, జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్. అండ్ ఐ డోంట్ థింక్ దే నెసెసరీలీ హ్యావ్ టు బి ఇంటర్లింక్డ్ కదా. అంటే అట్రాక్షన్ అన్నాక ఎలా అయినా రావచ్చు. అండ్ ఆల్సో ఇది జస్ట్ నా ఒపీనియన్, అందరూ ఇలానే ఆలోచించాలని లేదు. నువ్వేమనుకుంటున్నావో కూడా నాకు కమెంట్ చేసి చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక అబ్బాయిని చూసానే అనుకో, నా క్రష్ అనుకో, హీ డజంట్ హ్యావ్ టు బి అమేజింగ్లీ హ్యాండ్సమ్, ఆర్ మేబీ అంత అందంగా ఉన్న అబ్బాయి కూడా మేబీ నేను అట్రాక్ట్ అవ్వకపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. ఎంత ఫస్ట్ టైం చూసినా ఒక క్యారెక్టరిస్టిక్ లేకపోతే ఏదో ఒక ఫీచర్ ఉంటుంది. లైక్ ద వే దే స్మైల్, ద వే దే సెడ్ హాయ్ అండ్ గేవ్ యు అ ఫిస్ట్ పంప్ ద ఫస్ట్ టైం దట్ యు గైస్ మెట్, ఆర్ మేబీ జస్ట్ ద వే దే స్మెల్. లేదు అనుకుంటే మీరందరూ కలిసి బయటకు వెళ్ళినప్పుడు హౌ ఇస్ హీ ట్రీటింగ్ అదర్ పీపుల్, వెయిటర్స్ తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఎలా ఉంటున్నారు, ఇలా ఏదో ఒక మూమెంట్ లో అయినా అట్రాక్షన్ రావచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పర్సనలీ బీట్ ఎ గాయ్ ఆర్ అ గర్ల్, వాళ్ళ ఫ్రెండ్స్ తన గురించి ఎంత ఎక్సైట్మెంట్, ఒక జెన్యున్ హ్యాపీనెస్ తో ఎవరైనా మాట్లాడుతున్నారంటే నాకు అది చాలా నచ్చుతుంది. బికాస్ దాట్స్ వన్ వే ఆఫ్ టెలింగ్ కదా వీళ్ళు నా అనుకున్న మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తారు అని. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది. సో నువ్వెలా డిసైడ్ చేస్తావు ఆ అమ్మాయికి ఆ అబ్బాయిలో ఏం నచ్చిందో, ఆర్ ఆ అబ్బాయికి ఆ అమ్మాయిలో ఏం నచ్చిందో అని? షీ కుడ్ డూ బెటర్, హీ వుడ్ హ్యావ్ గాటన్ సంబడి ప్రిటియర్ అనేది నీ పర్స్పెక్టివ్. కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ అట్రాక్షన్ ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ కి ఒక ఫస్ట్ స్టెప్ కదా. సో హౌ కెన్ యూ టాక్ బ్యాడ్ అబౌట్ దాట్? ఈ మధ్య ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎమోషనల్ కంపాటబిలిటీతో పాటు ఫిజికల్ అట్రాక్షన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అ రిలేషన్షిప్, అట్లీస్ట్ ఇన్ ద బిగినింగ్ స్టేజెస్ లో. ఎందుకంటే వాళ్ళ గురించి ఒకరు తెలుసుకుంటున్నారు, జస్ట్ ఇంకా ఫస్ట్ స్టెప్ కదా. అండ్ ఆల్సో నేను ఫిజికల్ ఫీచర్స్ గురించి మాట్లాడట్లేదు. దెర్ ఇస్ అ లైన్ బిట్వీన్ దాట్ అండ్ ఫిజికల్ అట్రాక్షన్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అండ్ ఐ డోంట్ నో నేను ఎంత క్లియర్ గా నా ఒపీనియన్ అనేది చెప్పగలుగుతున్నాను, కానీ ఆ మనిషి గురించి తెలుసుకోవాలి, ఇంకా మాట్లాడాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. మేబీ ఒకళ్ళు చాలా అందంగా ఉండొచ్చు. ఎంత అందంగా ఉన్న మనిషి అయినా నీ చెక్ లిస్ట్ లో ఏదైనా మిస్ అయినా, లేదా ఇలా చేయకూడదు అని కొన్ని నాన్ నెగోషియబుల్స్ ఉంటాయి కదా, అలాంటిది ఏమన్నా చేస్తే మేబీ దట్ మైట్ బి అ టర్న్ ఆఫ్ ఫర్ యూ. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందం అనేది నీ పర్స్పెక్టివ్ కదా. ఇప్పుడు మన గురించి మన పక్కింటి ఆంటీయో లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అక్కడే అత్త మామయ్యో, ఏంటమ్మా ఎంత లావైపోయావు, ఏంటయ్యా ఇంకా జాబ్ రాలేదా అంటే నీకు ఎంత కాలుతుంది, అలాగే ఎవరైనా ఇంకా బెటర్ గా చూసుకోవచ్చు కదా అన్నప్పుడు ఆ కామెంట్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు అదర్ కామెంట్స్ కదా. ఆల్సో వీఆర్ సపోజ్ టు బ్రేక్ జనరేషనల్ ట్రామాస్, నాట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ రా. సో మనం మన పని చూసుకుంటూ మనకి కంపాటబుల్ గా ఒక మనిషిని వెతుక్కునే ప్రాసెస్ లో ఉందాం. కానీ ఆల్రెడీ దొరికి హ్యాపీగా ఉన్న వాళ్ళని ఎందుకు కమెంట్ చేయడం? గాసిప్ చేయడం తప్పు కాదు, కానీ దాన్ని స్ప్రెడ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీదే హర్ట్ఫుల్ కమెంట్స్ చేయడం ఇస్ మేబీ రాంగ్ అని నా ఫీలింగ్. ఇలాంటి కాన్వర్సేషన్స్ నీ లైఫ్ లో చాలానే జరుగుంటాయి కదా.
తెలుసో తెలియకో యూ వుడ్ ఆర్ జస్ట్ ఫర్ ఫన్ యూ వుడ్ హ్యావ్ బిన్ అ పార్ట్ ఆఫ్ దిస్ కాన్వర్సేషన్ అండ్ నీ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేసి ఈ దాని మీద నీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పు. అంటిల్ దెన్, this is me India Mai Ritika Sana signing off. Na Insta ID Ritika Writes. Do like and subscribe to Ritika Sana on YouTube and follow Sardaga Kasip on Spotify.